గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ రామానుజన్ మ్యాథ్స్ ఫర్స్ ఫర్ 10th. ఈ వీడియోలో మనం ఒక 4 మార్క్స్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. అది ఏ టాపిక్ నుంచి అంటే సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అండి. చాలా ఇంపార్టెంట్. ఇది అందరూ కొంచెం కష్టం అనుకుంటారండి. కాదండి. ఈ వీడియో చూస్తే చాలు మీకు సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ గురించి ఒక క్లారిటీ వస్తది. ఒక కంప్లీట్ ఒక ఫిగర్ వస్తదండి. ఈ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే టాపిక్‌ని కొంచెం డిలే చేయడం గల కారణం ఎగ్జామ్‌కి వెళ్ళే తరుణంలో ఈ ఎగ్జామ్‌కి దగ్గర పడే ఈ సమయంలో మీరు చూస్తే మెయిన్ ఎగ్జామ్ వరకు గుర్తుంటదనే ఉద్దేశంతోనే ఇది కొంచెం లేట్ చేయడం జరిగింది. ఏం కాదండి సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అంటే మీరు ఈ టాపిక్‌ని మీరు ఈ సెషన్‌ని చూస్తే చాలు, చూడడానికి ఒక గంట టైం కేటాయిస్తే చాలు, మీ పాకెట్‌లో ఒక 4 మార్క్స్ అనేది ఉండబోతుంది. తర్వాత ఈ టాపిక్ నుంచి ఒక 1 మార్క్ గూడా ఇస్తాడండి. చాలా సింపుల్ అండి. 2 మార్క్ గూడా ఇస్తాడండి. ఒక 4 మార్క్స్ గూడా ఇస్తాడు. టోటల్లీ 7 మార్క్స్ అనేది ఈ టాపిక్ నుంచి రాబోతుంది. చాలా సింపులు. తర్వాత ఇదే టాపిక్ నుంచి ప్రీవియస్ ఇయర్‌లో ఇచ్చిన ఒక కొన్ని 4 మార్క్స్ అనేది ఒక 2-3 వరకు డిస్కస్ చేద్దాం. తర్వాత 100 డేస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్‌లో ఇచ్చిన కొన్ని 4 మార్క్స్ అనేది డిస్కస్ చేసి ఈ సెషన్ ఎండ్ చేద్దాం. ఈ టాపిక్ గురించి మీరు భయపడొద్దండి. చూడడానికి టైం కేటాయించండి. మీరు చూస్తే చాలు మీ పాకెట్‌లో 7 మార్క్స్ కాయిన్ అనేది మీ పాకెట్‌లో ఉండబోతుంది. ఇప్పుడు ఏంటి సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అంటే ఇప్పుడు ఒక చిన్న ఇంట్రడక్షన్ క్లాస్ అనేది మనం చెప్దాం. ఈ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్‌లో క్యూబ్ ఉంటుంది, క్యూబాయిడ్ ఉంటుంది, కోన్ ఉంటుంది, తర్వాత సిలిండర్ ఉంటుంది, స్ఫియర్ ఉంటుంది, హెమిస్ఫియర్ ఉంటుంది. ఈ విధంగా ఈ 6 టైప్ ఆఫ్ ఈ చిన్న టాపిక్స్‌ని మీరు నేర్చుకుంటే 4 మార్క్స్ అంత కష్టమేం కాదండి. చాలా సింపులు. ఈ ఇంట్రడక్షన్ క్లాస్ వల్ల మీకు ఉపయోగం ఏంటంటే దీని వల్లే ఒక 2 మార్క్స్, ఒక 1 మార్క్ అనేది రాబోతుంది. సో, కాబట్టి ఇంట్రడక్షన్ క్లాస్ వినండి. దాని తర్వాత 4 మార్క్స్ కూడా వినండి. టోటల్లీ 7 మార్క్స్ మీ పాకెట్‌లో వేసుకోండి. కమ్ ఆన్ టు మై సెషన్. ఫస్ట్‌ది సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే టాపిక్‌లో ఫస్ట్‌ది క్యూబ్ అండి. క్యూబ్. క్యూబ్. హ్మ్. క్యూబ్ అనేది ఎలా ఉంటుందో మీకు తెలుసు. మీరు అంత తెలివి తక్కువలైతే కాదండి. క్యూబ్ అనేది ఒక క్యూబ్ అనేది ఎలా ఫార్మ్ అవుతదంటే 6 స్క్వేర్స్ వల్ల ఫార్మ్ అవుతదండి. తెలుగులో 6 చతురస్రాల వల్ల ఒక క్యూబ్ అనేది ఫార్మ్ అవుతుంది. చతురస్రాన్ని ఇంగ్లీష్‌లో స్క్వేర్ అంటారండి. ఆ 6 స్క్వేర్స్ వల్ల ఒక క్యూబ్ అనేది ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు ఈ క్యూబ్‌కి 3 టైప్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. అంటే అందులో ఫస్ట్‌ది ఏ ఫార్ములా అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా. ఫస్ట్ ఫార్ములా లేటరల్ సర్ఫేస్ ఏరియా. లేటరల్ సర్ఫేస్ ఏరియా అండి. దీనినే ఎల్ఎస్ఏ అంటారండి. క్యూబ్‌కి ఫస్ట్ ఫార్ములా ఏంటండి? లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఎల్ఎస్ఏ. తెలుగులో దీన్ని ప్రక్కతల వైశాల్యం అంటారు. ప్రక్కతల వైశాల్యం అంటే ప్రక్కనుండే వైశాల్యాలు. ఫర్ సపోజ్ దీన్ని క్యూబ్ అన్నాం కదా! ఈ క్యూబ్ అనేది 6 టైప్ ఆఫ్ స్క్వేర్స్ వల్ల ఫార్మ్ అయ్యింది కదా! మరి ఈ స్క్వేర్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఈ క్యూబ్‌ని మీరు ఎలా ఊహించుకోవచ్చంటే, మీ ఇంట్లో ఒక గది ఉంది కదండీ! ఆ గది అనేది క్యూబ్ అండి. ఆ గదిలో చూడండి, ఈ పక్కన ఒక స్క్వేరు, ఇటుపక్క ఒక స్క్వేరు, ఎదురుగా ఒకటి, నా వెనక ఒక స్క్వేర్ ఉంది. తర్వాత కిందనున్న మనకి టైల్స్ ఉంటాయి కదా! గచ్చు, అదొక స్క్వేరు, పైనొక స్క్వేరు. టోటల్లీ మీరు ఇంట్లో ఉండి మీరు ఈ వీడియో చూసుంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే టోటల్ మీకు 6 స్క్వేర్స్ కనిపిస్తాయి ఈ క్యూబ్‌లో. మరిప్పుడు ఈ క్యూబ్‌లో లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే తెలుగులో ఏమన్నామండి? ప్రక్కతల వైశాల్యం అన్నాం కదా! అంటే పక్కనుండేవే పక్కతల వైశాల్యాలు.
పైని కిందన పైన కిందన తీసేసి అవి ఉండవండి, అవి పక్కన ఉన్నాయండి. పక్కన ఎందుకు ఉంటాయి? పక్కన ఉంటే పైన ఎందుకు అంటాం, కిందన అంటాం. కిందన ఎందుకు అంటాం, అన్నాం కదా. సో ప్రక్కతల వైశాల్యం అంటే ఈ పక్కన, ఆ పక్కన, మళ్ళీ ఈ పక్కన, మళ్ళీ ఈ పక్కన. మొత్తం ఎన్ని పక్కలండి? 1 2 3 4 4 లాటరల్ సర్ఫేస్ ఏరియాస్ కావాలండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఆ 6 స్క్వేర్స్లో పైనున్న స్క్వేరు కిందనున్న స్క్వేరు కాకుండా ఈ పక్కన ఉండేవి, ఈ 4 వైపులా ఉండేవి ప్రక్కతల వైశాల్యాలు లేదా లాటరల్ సర్ఫేస్ ఏరియాసు చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా అంటే ఏం చెప్పచ్చు అంటే, ఎన్ని ప్రక్కలు ఉన్నాయండి? మొత్తం 4 కదా. 4 ఇంటూ మరి ప్రక్కతల వైశాల్యాలు అన్నాం కదా. అంటే ప్రక్కతల వైశాల్యాలు అంటే ఏరియాస్. ఏంటవి? ఏరియాస్. దేని ఏరియాస్ ఏంటంటే, మరి ఈ క్యూబ్కి ఈ సైడ్ ఒక స్క్వేరు, ఆ సైడ్ ఒక స్క్వేరు, వెనకాతల ఒక స్క్వేరు, ముందున ఒక స్క్వేరు కదా. మరి ఏ ఏరియా ఇవ్వాలంటే స్క్వేర్ యొక్క ఏరియా ఇవ్వాలి. మరి స్క్వేర్కి ఏరియా ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది స్క్వేర్ అండి. ఈ స్క్వేర్కి ఏరియా ఫార్ములా ఏ స్క్వేర్ అండి. ఏంటంట? ఏ స్క్వేర్. ఈ క్యూబ్కి మెజర్మెంట్స్ ఇది ఏ అండి. దీన్ని లెంత్ అంటామండి. ఇది కూడా ఏ అండి. దీన్ని బ్రెడ్త్ అంటామండి. ఇది కూడా ఏ అండి. దీన్ని హైట్ అంటామండి. మనం సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లో మొత్తం 3 టైప్ ఆఫ్ మెజర్మెంట్స్ ఉంటాయి. ఒకటి లెంత్, ఇంకొకటి బ్రెడ్త్, ఇంకొకటి హైట్. మరి క్యూబ్కి ఆల్ సైడ్స్ ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఆ లెంత్, బ్రెడ్త్, హైట్లు అన్నీ కలిపి ఒకటే మెజర్మెంట్ అవుతుంది. వాటిని మనం ఏ అనుకోవడం జరిగింది. ఇప్పుడు లాటరల్ సర్ఫేస్ ఏరియాకు ఫార్ములా 4 ఇంటూ ఏ స్క్వేర్ అండి. 4 ఇంటూ ఏ స్క్వేరు అంటే తెలుగులో అయితే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుందని ప్రక్కతల వైశాల్యం అన్నాను. ప్రక్కతల వైశాల్యం అంటే 4 ప్రక్కలు ఉన్నాయి. 4 ప్రక్కలు ఉన్నాయంటే 4 వైశాల్యాలు. మరి ఏ వైశాల్యం అంటే స్క్వేర్ వైశాల్యము. మరి స్క్వేర్కి వైశాల్యం, స్క్వేర్కి ఏరియా ఫార్ములా ఏంటంటే ఏమని చెప్పొచ్చు అంటే ఏ స్క్వేర్ అని చెప్పొచ్చు. సో ఈ విధంగా లాటరల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటంటే 4a స్క్వేర్ అని చెప్పొచ్చండి. 4a స్క్వేర్. ఇప్పుడు సెకండ్ ఫార్ములా అదే క్యూబ్కి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటామండి. టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటంట అంటే ఈ మొత్తం అండి. అంటే మనం ఎన్ని మెజర్స్ చేసాము అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియాకి పైనున్న ఏరియా కిందనున్న ఏరియాని కలిపిస్తే టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. చూడండి, క్యూబ్కి టోటల్గా ఎన్ని ఫేసెస్ ఉన్నాయండి? 6 ఫేసెస్ ఉన్నాయి. మరి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఆ 6 ఫేసెస్ యొక్క ఏరియానే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటారు. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ప్రక్కతల వైశాల్యాలు అంటే ప్రక్కన ఉండే ఏరియాస్ మనకు కావాలండి. మనకి ఈ ప్రక్కన ఆ ప్రక్కన అటువైపు ఇటువైపు మొత్తం 4 ఉన్నాయి కాబట్టి 4 ఏరియాస్. 4 ఇంటూ ఏ స్క్వేరు. మరి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటంటే ఈ 4 ప్రక్కతల వైశాల్యాలకి పైనున్న ఏరియా కిందనున్న ఏరియాని మొత్తం కలిపితే మొత్తం 6 అవుతాయి కదా. 6 అవుతాయి. ఈ టోటల్ సర్ఫేస్ ఏరియానే టీఎస్ఏ అంటామండి. టోటల్ సర్ఫేస్ ఏరియానే టీఎస్ఏ అంటాము. మరి టోటల్ ఎన్ని ఫేసెస్ ఉన్నాయండి? 6 ఫేసెస్ ఉన్నాయి. ఆ ఫేసెస్ ఏంటండి అంటే స్క్వేర్స్ అన్నాము. ఆ స్క్వేర్స్కి ఏరియా అంటే ఏ స్క్వేర్ అయింది. 6 ఇంటూ ఏ స్క్వేర్ 6a స్క్వేర్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు థర్డ్ది వాల్యూమ్ అండి. వాల్యూమ్. థర్డ్ది ఏంటంటే వాల్యూమ్. ఇప్పుడు వాల్యూమ్ అంటే ఏంటి, సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి? ఇప్పుడు వాల్యూమ్ వాల్యూమ్ కంటే ముందు సర్ఫేస్ ఏరియా గురించి మాట్లాడదాం. మీ గది ఒక క్యూబ్లా ఉంటుంది. ఆల్రెడీ మీకు తెలుసు. ఆ గదికి మొత్తం ఎన్ని ఉంటాయండి ఫేసెస్? 6 ఫేసెస్ ఉంటాయి. చూడండి, కిందన ఒక ఫేస్, దానికి ఏముందండి, మీరు టైల్స్ వేయడం జరిగింది. కిందన ఏం వేశారు? టైల్స్ వేయడం జరిగింది. తర్వాత పైన ఒక ఫేస్ ఉంది. మరి ఆ ఫేస్కి మీరు ఏం వేశారు?
సీలింగ్ వేశారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి, పైకి చూడండి, పైకి చూస్తే మీకు అర్థం అవుతుంది. పైన దానికి ఏం వేశారు? సీలింగ్ వేశారు. సో పై ఏరియాకి సీలింగ్ వేశారు, కింద ఉన్న ఏరియాకి టైల్స్ వేయడం జరిగింది. సో ఇదొక సర్ఫేస్ ఏరియా, పైన ఒక సర్ఫేస్ ఏరియా. మరి ఇటువైపు ఉన్న సర్ఫేస్ ఏరియాకి మీరు ఏం వేశారు? సున్నం వేయడం జరిగింది, అంటే ఏదో ఒక రంగు వేశారు. సో ఇదొక సర్ఫేస్ ఏరియా. మరి ఇటువైపు కూడా ఒక సర్ఫేస్ ఏరియా ఉంటుంది, దానికి కూడా సున్నం వేశారు. మరి అటువైపు ఉన్నది కూడా మీరు పెయింట్ వేయడం జరిగింది. నా వెనక వైపు ఉన్న మీ వెనక వైపు ఉన్న దానికి కూడా ఒక పెయింట్ వేయడం జరిగింది. సో మీరు ఈ సర్ఫేస్ ఏరియాస్కి మీరు ఏం చేశారు? కొన్నిటికి పెయింట్ వేశారు, ఒకదానికి ఏం వేయడం జరిగింది? సీలింగ్ వేయడం జరిగింది, ఒకదానికి టైల్స్ వేయడం జరిగింది. సో వీటిని సర్ఫేస్ ఏరియాస్ అంటారు. సర్ఫేస్ ఏరియాస్ని మనం టచ్ చేయడానికి అవుతుందండి. సర్ఫేస్ చూడండి, సర్ఫేస్ ఇదంతా ఏరియా. సో అది సర్ఫేస్ ఏరియా అంటే. వాల్యూమ్ అంటే ఏంటి అంటే, మీరున్న గదిలోనే ఒక ఫ్రిడ్జ్ ఉంది. ఆ ఫ్రిడ్జ్ ఎక్కడ ఉందండి? మీ ఉన్న గదిలో వాల్యూమ్లో ఉంది. ఒక టీవీ ఉంది, ఆ టీవీ కూడా ఎక్కడ ఉందండి? మీరున్న గదిలోనే వాల్యూమ్లో ఉంది. తర్వాత ఒక బెడ్ ఉంది, ఆ బెడ్ కూడా ఉందండి అంటే మీరున్న గదిలోనే వాల్యూమ్ ఉంది. తర్వాత ఒక ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ కూడా వాల్యూమ్లోనే ఉంటుంది. తర్వాత మీరున్న గదిలోనే ఒక బీరువా ఉంది, ఆ బీరువా ఎక్కడ ఉందంటే వాల్యూమ్లో ఉంది. సో వాల్యూమ్కి సర్ఫేస్ ఏరియాకి మీకు డిఫరెన్స్ అనేది అర్థమయ్యి ఉంటుందని ఇప్పటికే నేను భావిస్తున్నాను. సర్ఫేస్ ఏరియాని మనం టచ్ చేయొచ్చు, కానీ వాల్యూమ్ని మనం టచ్ చేయలేము. సో వాల్యూమ్ అంటే ఆ విధంగా మనం చెప్పచ్చు. చూడండి, ఇది క్యూబ్ కదా, క్యూబ్ లోపల ఉండేది వాల్యూమ్. మీరు ఇప్పుడు అందులో ఉన్నారు, గది యొక్క వాల్యూమ్లో ఉన్నారు. మీ బీరో ఎక్కడ ఉంది? గది యొక్క వాల్యూమ్లో ఉంది. మీ ఫ్రిడ్జ్ ఎక్కడ ఉంది? గది యొక్క వాల్యూమ్లో ఉంది. చూడండి, ఆ ఫ్రిడ్జ్ని, ఆ బీరువోని, తర్వాత ఆ టీవీని, మిగతా ఉన్న మీ ఇంట్లో ఉన్న స్టీల్ సామాన్ని మొత్తం తీసి బయట పెట్టేస్తే ఏది ఖాళీ అయిపోయిందండి అంటే మీ గదిలో ఉండే వాల్యూమ్ అనేది ఎంటీ అయిపోయిందని మనం చెప్పొచ్చు. మరి మీ గదిలో ఉండే ఏరియా, సర్ఫేస్ ఏరియా అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే పైనున్న సీలింగు, కిందనున్న టైల్స్, తర్వాత మీ గోడలకున్న పెయింటింగ్స్ అనేది మనం చెప్పొచ్చు. సో ఈ విధంగా మనం చెప్తే క్యూబ్ యొక్క వాల్యూమ్కి ఫార్ములా ఏ క్యూబ్ అంటే ఏ క్యూబ్, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది క్యూబ్ యొక్క 3 ఫార్ములాస్ యొక్క కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. మరి దీని తర్వాత ఏమని చెప్పొచ్చు అంటే క్యూబాయిడ్ అండి. ఏంటది? క్యూబాయిడ్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. క్యూబాయిడ్ ఏ విధంగా ఉంటుంది అంటే ఒక 6 రెక్టాంగిల్స్ అనేది ఫామ్ అయ్యి 6 రెక్టాంగిల్స్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. 6 రెక్టాంగిల్స్ ఫామ్ అయ్యి ఒక క్యూబాయిడ్ని ఫామ్ చేస్తుంది. ఒక 6 రెక్టాంగిల్స్ ఫామ్ అయ్యి క్యూబాయిడ్ని ఫామ్ చేస్తుంది. సో ఇది ఏంటండి? ఎల్ అండి, దీన్ని హైట్ అంటామండి, దీన్ని హెచ్ అంటామండి. బ్రెత్ బి, ఎల్ అంటే లెంత్, బి అంటే బ్రెత్ వెడల్పు, హెచ్ అంటే హైట్. మరి క్యూబాయిడ్ ఎలా ఫామ్ అయింది అంటే 6 రెక్టాంగిల్స్ అనేవి ఒక దగ్గర ఉండే ఒక క్యూబాయిడ్ని ఫామ్ చేసింది. మరి ఇప్పుడు ఈ క్యూబాయిడ్కి ఎల్ఎస్ఏ అంటే ఏమని చెప్పొచ్చు అంటే ఎల్ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు, క్యూబాయిడ్ యొక్క ఎల్ఎస్ఏ చాలా చాలా ఇంపార్టెంట్, 2H ఇంటూ ఎల్ ప్లస్ బి అండి. క్యూబాయిడ్ యొక్క ఎల్ఎస్ఏ ఏమని చెప్పొచ్చు అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియాని మనం ఏమని చెప్పొచ్చు అంటే 2H ఇంటూ ఎల్ ప్లస్ బి. తర్వాత రెండోది టిఎస్ఏ, క్యూబాయిడ్ యొక్క టిఎస్ఏ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. సో క్యూబాయిడ్ యొక్క టిఎస్ఏ అంటే 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. తర్వాత క్యూబ్ యొక్క వాల్యూమ్ V ఈజ్ ఈక్వల్ టు ఎల్బిహెచ్ అండి. క్యూబ్ యొక్క వాల్యూమ్కి ఫార్ములా ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్, చాలా చాలా ఇంపార్టెంట్. బిహెచ్ ఈ రెండు మెజర్మెంట్స్ ఇచ్చి క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ కనుక్కోమని చెప్తాడు. 2 మార్క్స్ క్వశ్చన్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్.
తర్వాత క్యూబ్ అయిపోయింది, క్యూబాయిడ్ అయిపోయింది. తరుడిది సిలిండర్. ఏంటది? సిలిండర్ అండి, సిలిండర్. మీ ఇంట్లో సిలిండర్ ఉందండి, గ్యాస్ సిలిండర్. ఆ గ్యాస్ సిలిండర్ ఏ విధంగా ఉంటుందో చూడండి. మీ ఇంట్లో ఉండే గ్యాస్ సిలిండర్ ఏ విధంగా ఉంటుందో చూడండి. సో గ్యాస్ సిలిండర్ ఈ విధంగా ఉంటుందండి. గ్యాస్ సిలిండర్ ఇదండి సిలిండర్. ఈ సిలిండర్కి మెజర్మెంట్స్ ఏముంటుందంటే చూడండి, ఇదొక సర్కిల్ అండి, కిందన ఒక సర్కిల్. చూడండి, మీ ఇంట్లో ఉన్న సిలిండర్ చూసారా, పైన ఒక సర్కిల్ ఉంటుందా, మరి కిందన కూడా ఒక సర్కిల్ ఉంటుంది కదా. సో ఈ విధంగా 2 సర్కిల్స్. ఇది రేడియస్ ఆర్ అయిందండి, ఇది హైట్ హెచ్ అయిందండి. హైట్ అండి ఇది. సిలిండర్కి మెజర్మెంట్స్ ఏమని చెప్పొచ్చు? హైట్, రేడియస్. మరి చూడండి, సిలిండర్, మీ ఇంట్లో ఉండే సిలిండర్ని మీరు చూసారా, కరువు ఉంటుంది. కరువు ఈ విధంగా ఉంటుంది. కరువు ఉంటుంది కదా. ఇప్పుడు ఇది కరువు అండి, ఇది కరువు. ఇది మరి క్యూబాయిడ్కి కానీ క్యూబ్కి కానీ ఎక్కడైనా కరువులా కనిపిస్తుందా? కరువు ఎక్కడ కనపడలేదు. ఇప్పుడు ఈ సిలిండర్ నుంచి మనం ఈ లాటరల్ సర్ఫేస్ ఏరియాని ఏమంటామంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని పిలుస్తామండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇది చూడండి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అండి. కర్వ్డ్ సర్ఫేస్, దీన్నే ఈ లాటరల్ సర్ఫేస్ ఏరియానే సిలిండర్ దగ్గర నుంచి, అంటే సిలిండర్ నుంచి అన్ని కరువు రూపంలో ఉంటాయి చూడండి. సిలిండర్ కానీ, కోన్ కానీ, తర్వాత స్పియర్ కానీ, హెమిస్పియర్ కానీ కరువు ఉంటుంది. కరువు ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది చూడండి, ఇది హెమిస్పియర్. మరి ఇది కరువే కదా, ఇలా కరువు అయింది కదా, కరువు ఉంది కదా. సో కాబట్టి వీటిని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటారు, లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటారండి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా సిఎస్ఏ అంటామండి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. మరి సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏమని చెప్పొచ్చు అంటే 2πRh అండి. చాలా చాలా ఇంపార్టెంట్, 2πRh. సో సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే 2πRh. మరి సిలిండర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా టిఎస్ఏ. చూడండి, సిలిండర్కి ఓన్లీ కరువు మాత్రమేనండి, ఆ కరువు ఏరియా మాత్రమే ఫైండ్ అవుట్ చేయడానికి. ఇది ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది దేనికి? సిలిండర్కి, మీ ఇంట్లో ఉన్న సిలిండర్ ఉందా, ఈ సిలిండర్ కరువు ఉంటుందా, ఆ కరువుకి ఏ కలర్ ఉంటుందో చూడండి, రెడ్ కలర్ వేసి ఉంటుందా. ఆ రెడ్ కలర్ వేసారు కదా, ఆ రెడ్ కలర్ దేని మీద వేశారు? సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి రెడ్ కలర్ వేశారు. ఆ రెడ్ కలర్ వేసిన కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని మెజర్ చేయడానికి మాత్రమే ఇది 2πRh. మరి ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి అంటే ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ పైన ఉన్న సర్కిల్ ఉందా, కింద ఒక సర్కిల్ ఉందా, ఈ 2 సర్కిల్ ప్లస్ ఆ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని కలిపితే టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. ఇక్కడ చూడండి, క్యూబాయిడ్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఎన్ని చెప్పుకున్నాం? లాటరల్ అంటే తెలుగులో ప్రక్కతల వైశాల్యం. దీనికి ఎన్ని ప్రక్కలు ఉన్నాయి? ఇటు పక్క ఒకటి, 2, పైది ఒకటి, కింద ఒకటి, 4. ఆ 4ని మెజర్ చేస్తే 2h × L + B వచ్చింది. మరి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మొత్తం దీనికి ఎన్ని ఫేసెస్ ఉన్నాయి? 6 ఫేసెస్ ఉన్నాయి. 6 ఫేసెస్ ఉన్నాయి. ఆ ఒక ఫేస్ని ఏమన్నాం? రెక్టాంగిల్ అన్నాం. అలాంటి 6 ఫేసెస్ యొక్క రెక్టాంగిల్ని మనం మెజర్ చేస్తే టీఎస్ఏ వస్తుంది. తర్వాత వాల్యూమ్ అంటే L × B × H. ఇది సిలిండర్ ఇంపార్టెంట్. ఈ సిలిండర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటంట, ఈ సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి పైన సర్కిల్ కింద ఉన్న సర్కిల్ కలిపితే టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. అప్పుడు 2πR × R + H అండి. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా, సిలిండర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2πR × R + H. మరి ఇప్పుడు సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏమని చెప్పొచ్చు అంటే తరుడిది వాల్యూమ్ V = సిలిండర్ యొక్క వాల్యూమ్ V = πr² అండి, πr²h. చాలా చాలా ఇంపార్టెంట్, πr²h. మరి ఇప్పుడు సిలిండర్ తర్వాత ఏమని చెప్పొచ్చు అంటే ఫోర్త్ది కోన్ అండి. కోన్ మీరు ఇప్పుడు ఇంట్లో మెహందీకి కోన్ అనేది యూజ్ చేసి ఉంటారు. కోన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కోన్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుందండి. ఈ కోన్కి మెజర్మెంట్స్ ఏమంటాయంటే చూడండి, ఇది ఒక సర్కిల్ అండి, కోన్కి ఇది ఒక సర్కిల్. సో దీన్ని రేడియస్ అన్నామండి. కోన్కి 2 టైప్స్ ఆఫ్ హైట్స్ ఉంటాయి. ఒకటి స్ట్రైట్ హైట్ ఉంటుంది, దీన్ని హైట్ అంటామండి. ఇది నార్మల్ హైట్ అండి, ఇది నార్మల్ హైట్ H. మరి ఇది L అంటే స్లాంట్ హైట్. L అంటే ఏంటి? స్లాంట్ హైట్ అంటే వాలుగా ఉండే హైట్. మీరు ఎక్కడైనా మీ ఇంటి దగ్గరలో భోజనాలకు వెళ్ళుంటే ఈ టైప్ ఆఫ్ టెంట్ని,
మీరు వేయడం జరుగుతుంది. చూడండి, చుట్టూ ఒక టెంట్ వేసి మధ్యలో ఒక పెద్ద పోల్ పెట్టి ఆ టెంట్ నిలబెడితే ఆ మధ్యలో ఉండే ఆ పోల్నే ఈ హైట్ అంటామండి. తర్వాత ఈ ఇక్కడి నుంచి ఇలాగ ఈ హైట్ ఉంటుంది కానీ స్లాంట్ హైట్ అంటే వాలుగా ఉండే హైట్ అండి. మరి ఇది కూడా ఒక హైటే కదా. ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఇక్కడి నుంచి మొదలయ్యి ఇలాగ ఈ విధంగా వస్తుంది. సో దాన్ని స్లాంట్ హైట్ అంటామండి. ఏమంటాం? స్లాంట్ హైట్ అంటాం. ఇప్పుడు కోన్కి కోన్కి ఏముంటుంది? లాటరల్ సర్ఫేస్ ఏరియా ఉండదు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. చూడండి, ఈ కరువును మాత్రమే కొలవడానికి ఇది. ఈ సర్కిల్తో సంబంధం ఉండదండి. ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి కింద ఉన్న సర్కిల్తో సంబంధం ఉండదు. కేవలం ఈ కరువును మాత్రమే మెజర్ చేయడానికి ఫార్ములా. మరి ఫార్ములా ఏంటంట? పై ఆర్ ఎల్ అండి. సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటంట? పై ఆర్ ఎల్. మరి అదే సిలిండర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా టోటల్ టీఎస్ఏ. టీఎస్ఏ అంటే ఏంటి? ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఈ కిందనున్న ఒక సర్కిల్ని కలిపేస్తే టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. అది ఎలా మెజర్ చేయొచ్చు అంటే ఫార్ములా ఏంటి? పై ఆర్ ప్లస్ ఆర్ ప్లస్ ఎల్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. పై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ ఎల్. కోన్ యొక్క టిఎస్ఏ అని ఏమని చెప్పొచ్చు అంటే పై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ ఎల్. అదే కోన్ యొక్క వాల్యూమ్ అంటే V is equal to 1/3 ఇంటూ పై ఆర్ స్క్వేర్ హెచ్ అండి. ఇస్తే కోన్కి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. దీన్ని మాత్రం విడిచిపెట్టదు. కోన్ చాలా చాలా డేంజరస్. కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా పై ఆర్ఎల్, టోటల్ సర్ఫేస్ ఏరియా పై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ ఎల్, వాల్యూము 1/3 ఇంటూ పై ఆర్ స్క్వేర్ హెచ్. అదనంగా కోన్కి స్లాంట్ హైట్ కనుక్కోవడానికి ఫార్ములా ఉందండి. స్లాంట్ హైట్ అంటే ఎల్ అన్నాం కదా స్లాంట్ హైట్ అంటే. మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది చూడండి. ఇక్కడ యాంగిల్ 90 అయితే చూడండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా. మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో దీన్ని హైపోటెన్యూస్ అంటామా ఎల్ అని. మరి ఇది హెచ్ ఏమైంది? పర్పెండిక్యులర్ అయిందా? ఆర్ ఏమైంది? బేస్ అయిందా? సో ఫైనల్లీ మనకి ఎల్ కావాలంటే పైథాగరస్ థియరం ప్రకారం ఏం చెప్తుంది? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్. హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఎల్ స్క్వేర్ ప్లస్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ స్క్వేర్ అంటే హెచ్ స్క్వేర్ ప్లస్ బేస్ ఏంటి దీనికి? ఆర్ స్క్వేర్. సో మనకి ఎల్ కావాలి కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆ స్క్వేర్ని పంపిస్తే స్క్వేర్ రూట్ అవుతుందండి హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది 1 మార్క్ ఇవ్వడానికి అవకాశం ఉంది. స్లాంట్ హైట్ని కనుక్కోమని చెప్తాడు. హైట్ ఇచ్చి రేడియస్ ఇచ్చి స్లాంట్ హైట్ని మెజర్ చేయమని 1 మార్క్ క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములాస్ అన్నీ మీకు ఫింగర్స్ పై రావాలి. ఈ ఫార్ములాస్ అన్నీ మీకు ఫింగర్స్ పైకి వస్తే 2 మార్కు 1 మార్కు మీ పాకెట్లో ఉంటుంది. ఇవి ఫింగర్స్ మీద ఉంటే ఆ 2 మార్క్ని ఫింగర్స్తో తీసుకొచ్చి పాకెట్లో వేసుకోవచ్చు. సో ఇవి మీరు నేర్చుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటే మీరు మెయిన్ ఎగ్జామ్లో బెస్ట్ మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఇంకా 2 ఉన్నాయి, ఏటి స్పీరు హెమిస్ఫియర్. అవి ఇంకా ఇంపార్టెంట్. అవి ఏంటనేది మాట్లాడదాం. అంటే దాని చిటికలో వస్తాను, వెయిట్ చేయండి. స్పీర్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, స్పీర్ అండి. చూడండి, ఈ స్పీర్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే మన క్యూబ్ ఎలా ఫామ్ అయ్యింది? 6 టైప్ ఆఫ్ స్క్వేర్స్ అనేది వల్ల ఫామ్ అయ్యింది. మరి క్యూబాయిడ్ రెక్టాంగిల్ వల్ల ఫామ్ అయ్యింది. సో అదేవిధంగా ఈ స్పీర్ అనేది 4 సర్కిల్స్ వల్ల ఫామ్ అవుతుందండి. 4 సర్కిల్స్ వల్ల ఈ స్పీర్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు చూడండి మనకి ఇదొక స్పీర్ అండి, ఇదొక స్పీరు. సో ఇందులో ఇదొక హెమిస్ఫియర్ అండి. చూడండి, లోపల ఏముంది? వాల్యూమ్ ఉంది. దాని కింద ఏముంది? సర్ఫేస్ ఏరియా ఉంది. చూడండి, ఇలాంటి హెమిస్ఫియర్లో 2ని కలపడం వల్ల మనకి స్పీర్ అనేది ఫామ్ అయ్యింది. ఆ స్పీర్ ఎలా ఫామ్ అయ్యిందంటే 4 సర్కిల్స్ని యూజ్ చేసుకుని అది ఫామ్ అవుతుందండి. చూడండి, ఈ స్పీర్ అనేది 4 సర్కిల్స్ వల్ల
ఫామ్ అవుతుందండి. ఇలాంటి సర్కిల్స్ 4 సర్కిల్స్ వల్ల స్పీర్ అనేది ఫామ్ అవుతుంది. మరి ఒక స్పీర్ అంటే ఎన్ని సర్కిల్స్ అండి? 4 సర్కిల్స్. 4 సర్కిల్స్. మరి ఒక సర్కిల్‌కి ఏరియా ఫార్ములా ఏంటంటే సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా పై ఆర్ స్క్వేర్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. సర్కిల్‌కి ఏరియా ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా పై ఆర్ స్క్వేర్. ఇప్పుడు ఈ స్పీర్‌కి లాటరల్ సర్ఫేస్ ఏరియా లేదా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది ఉండదు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్న టోటల్ సర్ఫేస్ ఏరియా రెండు ఒకటేనండి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే మొత్తం కర్వేనండి. చూడండి, స్పీర్‌కి మీరు ఎప్పుడైనా బాల్ చూసారా? బాల్‌కి మొత్తం కర్వేనండి. అదే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. అదే టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. ఇది చూడండి, మీరు ఎక్కడ చూసినా ఇది మొత్తం కర్వే. ఆ కర్వే టోటల్ అవుతుంది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్న టోటల్ సర్ఫేస్ ఏరియా అనే ఒకటేనండి స్పీర్‌కి. స్పీర్‌కి హెమిస్ఫియర్‌కి సారీ హెమిస్ఫియర్ కాదు, స్పీర్‌కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్న టోటల్ సర్ఫేస్ ఏరియా అనే ఒకటే. ఆ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియానే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటారు. టోటల్ సర్ఫేస్ ఏరియానే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటారు. ఎందుకంటారు అంటే స్పీర్‌కి ఒక బాల్ ఉంది కదా! ఆ బాల్‌కి మొత్తం కర్వే. ఆ మొత్తం కర్వ్ అంటే టోటల్ కర్వే. ఆ టోటల్ కర్వేనే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాము అండ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని కూడా అంటాం. చూడండి, స్పీర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్న అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్న ఈజ్ ఈక్వల్ టు టోటల్ సర్ఫేస్ ఏరియా అన్న ఒకటేనండి. స్పీర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్న టోటల్ సర్ఫేస్ ఏరియా అన్న ఒకటే. మరి ఈ స్పీర్ ఎలా ఫామ్ అయిందంటే ఏం చెప్పొచ్చు అంటే 4 సర్కిల్స్ వల్ల ఫామ్ అయింది. మరి ఒక సర్కిల్ ఏరియా ఫార్ములా ఎంత? పై ఆర్ స్క్వేర్. అలాంటివి ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి కాబట్టి. 4 ఉన్నాయి కాబట్టి దానికి 4 పై ఆర్ స్క్వేర్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే దీన్ని బట్టి చూస్తే మీకు ఏమర్థమయ్యింది అంటే ఇక్కడి నుంచి చూడండి, ఇలాగ ఇటు చూడండి, ఇదిగోండి, ఇదొక హెమిస్ఫియర్ కదా, ఇదొక హెమిస్ఫియర్ అంటే ఇది 2 పై ఆర్ స్క్వేర్ అండి. అంటే ఇప్పుడు ఒక స్పీరు 4 సర్కిల్స్ వల్ల ఫామ్ అయితే మరి ఒక హెమిస్ఫియర్ 2 సర్కిల్స్ వల్ల ఫామ్ అవుతుంది కదా. సో ఈ హెమిస్ఫియర్ యొక్క ఇగో ఇలా ఈ కర్వ్ని మాత్రమేనండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు అండి, ఈ కర్వ్ని 2 పై ఆర్ స్క్వేర్ అంటాం. మరి ఇలాగ ఈ కర్వ్ని 2 పై ఆర్ స్క్వేర్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈ కర్వ్ని 2 పై ఆర్ స్క్వేర్, ఈ కర్వ్ని 2 పై ఆర్ స్క్వేర్. మరి ఈ మొత్తం కర్వే కాబట్టి ఆ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 4 పై ఆర్ స్క్వేరే, మరి టోటల్ సర్ఫేస్ ఏరియానే 4 పై ఆర్ స్క్వేర్. మరి స్పీర్‌కి వాల్యూమ్ చాలా చాలా ఇంపార్టెంట్. స్పీర్‌కి వాల్యూమ్ V ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇంటూ పై ఆర్ క్యూబ్. చాలా చాలా ఇంపార్టెంట్ అనేది వాల్యూము. ఈ స్పీరు హెమిస్ఫియర్ అడుగుతారు వాల్యూమ్ 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ. సో వాల్యూమ్ స్పీర్ యొక్క వాల్యూమ్ 4/3 ఇంటూ పై ఆర్ క్యూబ్. ఇప్పుడు హెమిస్ఫియర్ గురించి మాట్లాడదాం. సిక్స్త్ది హెమిస్ఫియర్ అండి. సిక్స్త్ది హెమిస్ఫియర్. మరి హెమిస్ఫియర్ అనేది ఎలా ఉంది, ఎలా ఉంటుంది, ఎలా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అంటే చూడండి, హెమిస్ఫియర్ కదా, ఇది ఒక హెమిస్ఫియర్ అండి, ఇది ఒక హెమిస్ఫియర్. చూడండి, ఈ రెండు హెమిస్ఫియర్లు కలిస్తే ఏం ఏర్పడింది? ఒక స్పీర్ ఫామ్ అయింది. ఇదొక హెమిస్ఫియర్ కదా, ఇదొక హెమిస్ఫియర్. అంటే హెమిస్ఫియర్కి అర్థం, హెమిస్ఫియర్ అంటే కొంచెం క్లారిటీగా తెలియడం కోసం నేను 2 టైప్స్ ఆఫ్ హెమిస్ఫియర్స్ నేను ఇక్కడ డ్రా చేశాను. హెమిస్ఫియర్ అంటే ఇదండి. చూడండి, హెమిస్ఫియర్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది, అట్ ద సేమ్ టైం టోటల్ సర్ఫేస్ ఏరియా కూడా ఉంటుంది. మరి ఇప్పుడు కరువు అంటే ఇదే కదా, ఇదండి, ఇది కరువు. ఇలా ఇదేనండి కరువు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కరువు. ఈ కరువు ఎలా ఫామ్ అయ్యింది అంటే టూ సర్కిల్స్ వల్ల ఫామ్ అవుతుంది. ఇది 2 సర్కిల్స్ వల్ల ఫామ్ అవుతుంది, ఇది 2 సర్కిల్స్ వల్ల ఫామ్ అవుతుంది, టోటల్ 4 సర్కిల్స్ వల్ల ఫామ్ అవుతుంది. మరి హెమిస్ఫియర్ అంటే ఒక కర్వే ఉంటుంది కదా, సో కాబట్టి దీన్ని 2 పై ఆర్ స్క్వేర్ అంటాం. అదేనండి హెమిస్ఫియర్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏమని చెప్పొచ్చు అంటే 2 పై ఆర్ స్క్వేర్ అంతే. కర్వ్డ్ సర్ఫేస్ ఇది ఒకటే కర్వ్ కదా. మరి స్పియర్కి మొత్తం 2 కర్వ్లు ఉంటాయి కాబట్టి ఈ కర్వ్ 2 పై ఆర్ స్క్వేర్, ఈ కర్వ్ 2 పై ఆర్ స్క్వేర్, మొత్తం 4 పై ఆర్ స్క్వేర్. అదే కర్వ్ అదే టోటల్. ఇప్పుడు హెమిస్ఫియర్కి టోటల్ సర్ఫేస్ ఏరియా కూడా ఉంటుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా చూడండి, ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఇది కూడా కలపాలండి, ఈ ఏరియా కూడా కలపాలి, ఇది కూడా కలపాలి. ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఎన్ని పై ఆర్ స్క్వేర్లు? 2 పై ఆర్ స్క్వేర్.
మరి ఇది ఏంటండి ఇది కూడా ఒక సర్కిలే కదా. మరి ఇది కూడా ఒక సర్కిలే కదా. మరి సర్కిల్కి ఏరియా ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. ఇవి 2 పై ఆర్ స్క్వేర్, అదొక పై ఆర్ స్క్వేర్, మొత్తం ఎన్ని పై ఆర్ స్క్వేర్లు అయ్యి? 3 పై ఆర్ స్క్వేర్ అయ్యింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి 3 పై ఆర్ స్క్వేర్. ఇంకా మీకు చూడండి, ఇది హెమిస్ఫియర్. ఇదేంటిది? హెమిస్ఫియర్. చూడండి, ఇదంతా కరువు కదా, ఇదంతా కరువు కదా. ఈ కరువుకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్నాం, అంటే 2 పై ఆర్ స్క్వేర్. మరి ఇదేంటండి పైన ఉన్నది? ఇదేంటిది? ఇగో ఇక్కడ నుంచి మరి ఇది ఏరియా కదా. ఇది ఏ ఏరియా? ఇది ఒక సర్కిల్. మీరు ఇక్కడ ఒక చిన్న పేపర్తోనో లేదా ఒక అట్టముక్కతోనో దీన్ని కవర్ చేసి ఉంటే అదొక ఏరియా అవుతుంది, సర్ఫేస్ ఏరియా అవుతుంది. మరి ఇది దేని సర్ఫేస్ ఏరియా అంటే? ఇది సర్కిల్ యొక్క సర్ఫేస్ ఏరియా. మరి సర్కిల్కి సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. మరి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏమని చెప్పొచ్చు? దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఈ సర్కిల్ కూడా కలిపితే ఆ హెమిస్ఫియర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది అనమాట. సో ఇవి 2 పై ఆర్ స్క్వేర్, ఇది ఒక పై ఆర్ స్క్వేర్, మొత్తం 3 పై ఆర్ స్క్వేర్ అయ్యింది. మరి హెమిస్ఫియర్కి వాల్యూమ్ అండి చాలా చాలా ఇంపార్టెంట్. వాల్యూమ్ V ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ పై ఆర్ క్యూబ్. ఇందులో సగం అండి. హెమిస్ఫియర్లో సగమే కదా, హెమిస్ఫియర్లో హాఫే కదా, సారీ స్ఫియర్లో హాఫే కదా, స్ఫియర్లో హాఫే కదా హెమిస్ఫియర్. వాల్యూమ్ ఏంటి స్ఫియర్కి? 4/3 ఇంటూ పై ఆర్ క్యూబ్. ఇందులో హాఫ్ అంటే 4లో హాఫ్ 2, 2/3 పై ఆర్ క్యూబ్. ఈ విధంగా మీరు నేర్చుకుంటే ఏంటి, ఇంట్రడక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్కి ఇంట్రడక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములాస్ అన్ని టకా టకా మనకు గుర్తుండాలి. ఆ క్యూబ్కి లాటరల్ సర్ఫేస్ ఏరియా 4a స్క్వేర్, టోటల్ సర్ఫేస్ ఏరియా 6a స్క్వేర్, వాల్యూమ్ ఏ క్యూబ్. తర్వాత క్యూబాయిడ్కి లాటరల్ సర్ఫేస్ ఏరియా 2h ఇంటూ ఎల్ ప్లస్ బి, టోటల్ సర్ఫేస్ ఏరియా 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. తర్వాత క్యూబాయిడ్కి వాల్యూమ్ ఎల్బిహెచ్. తర్వాత సిలిండరు సర్ఫేస్ ఏరియా ఉండదు, సిలిండర్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. సిలిండర్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2 పై ఆర్హెచ్. సిలిండర్కి టోటల్ సర్ఫేస్ ఏరియా 2 పై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ హెచ్. సిలిండర్కి వాల్యూము పై ఆర్ స్క్వేర్ హెచ్. తర్వాత కోన్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా పై ఆర్ ఎల్. కోన్కి టోటల్ సర్ఫేస్ ఏరియా పై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ ఎల్. కోన్కి వాల్యూము 1/3 ఇంటూ పై ఆర్ స్క్వేర్ హెచ్. తర్వాత కోన్ అయిపోయిన తర్వాత స్పీర్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా టోటల్ సర్ఫేస్ ఏరియా రెండు ఒకటే ఉంటుంది, అది 4 పై ఆర్ స్క్వేర్. స్పీర్కి వాల్యూము 4/3 ఇంటూ పై ఆర్ క్యూబ్. హెమిస్ఫియర్కి టోటల్ సర్ఫేస్ ఏరియా వేరుగా ఉంటుంది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వేరుగా ఉంటుంది. మరి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కాబట్టి ఒక కర్వే కాబట్టి 2 పై ఆర్ స్క్వేర్. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే టోటల్ కలపాలి కాబట్టి 3 పై ఆర్ స్క్వేర్. వాల్యూము 2/3 ఇంటూ పై ఆర్ క్యూబ్. ఈ విధంగా ఫింగర్స్ పై వస్తే ఈ టాపిక్ నుంచి 7 మార్క్స్ పెద్ద మ్యాటర్ ఏం కాదండి, మీకే వస్తుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్లోకి వెళ్తే మీకే అర్థమవుతుంది ఏందనేది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ప్రీవియస్ ఇయర్లో ఇచ్చిన క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. 100 డేస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఉన్న కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసి ఈ సెషన్ ఎండ్ చేద్దాం. ఇవి ప్రాక్టీస్ చేయకుండా ప్రాబ్లమ్స్ చూసారంటే అర్థమైంది కదా. సో కాబట్టి అంటిల్ దెన్ వెయిట్. ఇప్పుడు ఇంపార్టెంట్ అయిన ఒక 4 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. దీని తర్వాత ప్రీవియస్ ఇయర్లో ఇచ్చిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఏమి ఇచ్చాడంట అంటే ఫస్ట్ క్వశ్చన్, ఏ వుడెన్ ఆర్టికల్ వాజ్ మేడ్ బై స్కూపింగ్ అవుట్ ఏ హెమిస్ఫియర్ ఫ్రమ్ ఈచ్ ఎండ్ ఆఫ్ ఏ సాలిడ్ సిలిండర్. మీరు క్వశ్చన్ని అర్థం చేసుకుంటే 4 మార్కులు మీ పాకెట్లో ఉంటాయండి. క్వశ్చన్ అర్థం చేసుకుంటే చాలు. చూడండి, ఏ వుడెన్ ఆర్టికల్ వాజ్ మేడ్. వుడెన్ ఆర్టికల్ అంటే తయారు చేయబడిందంట, మేడ్ అంటే తయారు చేయబడింది. ఎలా తయారు చేయబడింది అంటే స్కూపింగ్ అనే పదం వాడాడు. స్కూపింగ్ అంటే తొలగించడం, తీసివేయడం అని అర్థం. స్కూపింగ్ అవుట్ ఏ హెమిస్ఫియర్ అంటే హెమిస్ఫియర్ని తొలగించారంట ఫ్రమ్ ఈచ్ ఎండ్ ఆఫ్ ఏ సిలిండర్. ఎంత తయారు చేశారండి? వుడ్తో తయారు చేశారు, అంటే చెక్కతో. సో చెక్కతో తయారు చేసిన సిలిండర్కి 2 చివర్ల ఏంటి స్కూపింగ్ చేశారు అంటే హెమిస్ఫియర్ని తీసివేశారు. అంటే ఎలా అంటే చూడండి, ఇదొక సిలిండర్ అండి. ఈ సిలిండర్కి ఇదొక సిలిండర్ కదా, ఇదొక సిలిండర్ అండి. ఈ సిలిండర్కి ఏం చేశారు అంటే ఈ సిలిండర్ ఎలా ఉంది, దేని తయారు చేశారు? వుడెన్ ఆర్టికల్ తయారు చేస్తారు. అంటే ఒక చెక్కని తీసుకురండి, ఆ చెక్క ఎలాగుంది? సిలిండర్ షేప్లో ఉంది. ఆ చెక్కని ఏం చేశాడంటే వడ్రింగ్ దగ్గరికి తీసుకెళ్ళి
వాటర్ దగ్గర ఏముంటుంది, ఉలు ఉంటుంది కదా, ఆ ఉలు చేత ఇది ఒక ఉలు అనుకోండి, ఫర్ సపోజ్ ఇది ఉలు అనుకోండి, ఈ ఉలు చేత ఇలా ఈ విధంగా ఉన్న ఈ గుజ్జుని తీస్తారండి. అది ఏ షేప్లో తీశారంటే హెమిస్ఫియర్ షేప్లో ఆ లోపల ఉన్న గుజ్జుని తీస్తారు. ఏం తీస్తారు? గుజ్జు అంటే లోపల ఉన్న ఈ చెక్కను తీస్తారండి. చెక్కను అంటే ఏం తీస్తాడు? వాల్యూమ్ని తీయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ వైపు కూడా ఇందులో ఉండే ఈ చెక్కని తొలగించి ఏ షేప్లో తయారు చేశారు అంటే హెమిస్ఫియర్ షేప్లో తయారు చేశారు. అంటే ఇదొక సిలిండర్ చెక్కతో తయారు చేయబడింది. ఈ సిలిండర్ చెక్కతో తయారు చేయబడిందా? సో దాన్ని రెండు వైపులా మీరు ఒక చిన్న ఉలు పట్టుకొల్లి ఇందులో ఉండే ఈ గుజ్జును బయటికి తీస్తారు. అంటే ఫర్ సపోజు ఇది హెమిస్ఫియర్. ఈ హెమిస్ఫియర్ ఈ లోపల ఉన్నది ఏంటంట, ఈ లోపల ఉన్నది వాల్యూమ్ అని చెప్పాను కదా, ఈ వాల్యూమ్ని తీస్తారండి. ఏం తీస్తారు? ఈ వాల్యూమ్ని తీస్తారు. వాల్యూమ్ని తీసిస్తే చాలా చాలా ఇంపార్టెంట్, లోపల సర్ఫేస్ ఏరియా ఉంటుంది. ఏముంటుంది? సర్ఫేస్ ఏరియా ఉంటుంది. చూడండి, ఇందులో ఉండి ఏమేమి తీయడం జరిగింది? ఈ వాల్యూమ్ని తీస్తారు, కానీ లోపల ఏం మిగిలింది? సర్ఫేస్ ఏరియా మిగిలింది. చాలా చాలా ఇంపార్టెంట్. వాల్యూమ్ని తీసిస్తే ఏం మిగులుతుంది? సర్ఫేస్ ఏరియా మిగులుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, సాలిడ్ సిలిండర్ మొదటి నుంచి చెప్తాను. ఏ వుడెన్ ఆర్టికల్ వాజ్ మేడ్, ఒక చెక్క వస్తువట తయారు చేయబడిందండి. ఏ విధంగా తయారు చేయబడింది? బై స్కూపింగ్ అవుట్ ఏ హెమిస్ఫియర్. స్కూపింగ్ అంటే తీసివేయబడడం, తొలగించబడడం. ఆ హెమిస్ఫియర్ తొలగించబడిందంట. ఎక్కడి నుండి? ఫ్రమ్ ఈచ్ ఎండ్ ఆఫ్ ఏ సిలిండర్. సాలిడ్ సిలిండర్. ఈ సిలిండర్కి ఇరువైపులా హెమిస్ఫియర్ని స్కూపింగ్ చేయబడింది, అంటే తొలగించబడింది. అయితే ఇంకేమి ఇచ్చాడు? ఇఫ్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్, అంటే ఈ సిలిండర్ హైట్ ఇచ్చాడండి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు హైట్ ఇవ్వడం జరిగింది. హైట్ ఎంత అండి? 10 సెంటీమీటర్స్. చాలా చాలా ఇంకేమి ఇచ్చాడు? అండ్ ఇట్స్ బేస్ ఆఫ్ ఏ రేడియస్. బేస్ ఏంటండి? బేస్ ఇదండి. మరి దేనికి బేసు అంటే ఈ సిలిండర్కి బేస్ ఇదే. కానీ ఇది ఒక హెమిస్ఫియర్ కదా, హెమిస్ఫియర్ కూడా బేసేనండి. సో ఇది రేడియస్ ఆర్ అండి. సో ఫైనల్లీ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 3.5 సెంటీమీటర్స్ అండి. 3.5 సెంటీమీటర్స్. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఏం కావాలి? ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్. ఈ సిలిండర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ సిలిండర్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఏ విధంగా వస్తుంది? చూడండి, ఈ సిలిండర్కి 2 ఎండ్స్లో ఏమున్నాయి? యాక్చువల్గా ఒక సిలిండర్కి పైన కింద 2 సర్కిల్స్ ఉంటాయని చెప్పాను. చాలా చాలా ఇంపార్టెంట్. మీ ఇంట్లో ఉన్న సిలిండర్ని మీరు చూడండి. సిలిండర్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది, కరువులో ఉండేది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. తర్వాత సిలిండర్కి పైన సర్కిల్ ఉంటుంది, సిలిండర్ కిందన సర్కిల్ ఉంటుంది. మనకి ఇక్కడ ఏం చేశాడు? పైన కిందన సిలిండర్స్ ఆ సర్కిల్స్ ప్లేస్లో ఏం పెట్టాడు? హెమిస్ఫియర్స్ పెట్టడం జరిగింది. మరి ఈ మొత్తం వుడెన్ ఆర్టికల్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే ఈ సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలి, ప్లస్ దాంతోపాటు చూడండి, ఈ లోపల ఉన్న మీరు చెక్కను తీస్తారు కదా, ఈ లోపల ఉన్న ఈ చెక్కను తీసి ఏ షేప్లో ఫామ్ చేశారు? హెమిస్ఫియర్ షేప్లో ఫామ్ చేశారు. మరి ఈ సిలిండర్కి ఇక్కడ వాల్యూమ్ తీస్తారు. వాల్యూమ్ తీస్తే ఏం మిగులుతుంది? సర్ఫేస్ ఏరియా మిగులుతుంది. మరి దేని సర్ఫేస్ ఏరియా? హెమిస్ఫియర్ సర్ఫేస్ ఏరియా. అంటే ఏంటంటే ఎన్ని హెమిస్ఫియర్స్ ఉన్నాయి? 2 హెమిస్ఫియర్స్ ఉన్నాయి. కాబట్టి ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఈ 2 హెమిస్ఫియర్స్ కలిపిస్తే ఈ వుడెన్ ఆర్టికల్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. చూడండి, ఆ బొమ్మను చూస్తే మీకు అర్థం అవ్వాలండి. చూడండి, ఈ ఫిగర్ని మీరు చూస్తే ఇదొక వుడెన్ ఆర్టికల్. ఏమడిగాడు? ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్. సో ఈ సిలిండర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలి. మరి ఈ సిలిండర్ ఎలాగుంది? ఈ సిలిండర్ అనేది 2 ఎండ్స్ స్కూపింగ్ చేయబడిన హెమిస్ఫియర్తో ఫామ్ అయ్యి ఉంది. మరి ఇప్పుడు దీనికి టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే మీ ఇంట్లో సిలిండర్ని చూడండి. ఆ సిలిండర్కి ముందు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. ఆ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత పైన ఒక ఎండ్, కింద ఒక ఎండ్, 2 ఉన్నాయా? మరి ఈ 2 ఎండ్స్ ఏంటి? హెమిస్ఫియర్ కదా.
అప్పుడు ఈ హెమిస్ఫియర్ యొక్క ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేసి ఆ రెండింటిని కలిపిస్తే టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేస్తుంది. అంతేనండి. ఇప్పుడు సొల్యూషన్లోకి మనం ఏమి ఇచ్చాడు, క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో మీరు అవి రాస్తే చాలండి. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు చూడండి, హైట్ ఆఫ్ ద సిలిండర్ చూడండి, గివెన్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో మీరు ఇక్కడ రాస్తే చాలండి. ఫస్ట్ హైట్ ఆఫ్ ద సిలిండర్, హైట్ ఆఫ్ ద సిలిండర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రాస్తాను చూడండి, హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి, 10 సెంటీమీటర్స్. ఓకే, ఇంకేమి ఇచ్చాడండి, అండ్ ఇట్స్ బేస్ ఈజ్ ఆఫ్ రేడియస్ 3.5 సెంటీమీటర్స్ అండి. చూడండి, ఈ రేడియస్ దేనికి చెందుతుంది అంటే సిలిండర్ యొక్క రేడియస్ అదే, హెమిస్ఫియర్ యొక్క రేడియస్ కూడా అదే. కాబట్టి ఇక్కడ ఏమని చెప్పొచ్చు అంటే రేడియస్ ఆఫ్ ద సిలిండర్ radius of the cylinder is equal to దేని సమానం అవుతుంది, రేడియస్ ఆఫ్ ద హెమిస్ఫియర్ కదా, రేడియస్ ఆఫ్ ద హెమిస్ఫియర్ అండి, హెమిస్ఫియర్ ఏమని చెప్పొచ్చు అంటే, ఏమని చెప్పాడంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు, సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్ అండి. ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో అది ఇక్కడ మనం రాయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ముందు ఏం చెప్పాం, వాడు ఏమి ఇచ్చాడు, హైట్ ఆఫ్ ద సిలిండర్ ఇచ్చాడా, సో హైట్ ఆఫ్ ద సిలిండర్ 10 సెంటీమీటర్స్. మరి ఈ రేడియస్ అనేది దేని సమానం అవుతుంది, సిలిండర్ రేడియస్ అదే, హెమిస్ఫియర్ రేడియస్ అదే. కాబట్టి రేడియస్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ద హెమిస్ఫియర్ ఆర్ ఈజ్ ఈక్వల్ 3.5 సెంటీమీటర్స్. ఇప్పుడు మనకి ఏం కావాలి, ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ కావాలి కదా. సో ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్, ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ఏ విధంగా వస్తుంది అంటే, ముందు ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ప్లస్ హెమిస్ఫియర్స్ కూడా, హెమిస్ఫియర్స్ ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కదా. ద సేమ్ టైం 2 ఇంటూ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హెమిస్ఫియర్స్ అదండి సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని ప్లస్ ఈ 2 ends లో ఉండే హెమిస్ఫియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని కలిపితే ఈ వుడెన్ ఆర్టికల్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఫార్ములా అనేది వేయాలండి. చూడండి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా రావాలి. ఫార్ములాస్ రాకపోతే మీరు ఏమీ చేయలేరండి. సో సిలిండర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమని చెప్పొచ్చు అంటే 2πRH అండి, ప్లస్ 2కే 2 అండి ఇంటూ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హెమిస్ఫియర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే 2πr² అండి. చూడండి, ఈ 2కే 2 కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హెమిస్ఫియర్ అంటే 2πr². ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, చూడండి, కామన్ తీయడం రాగలగాలి. కామన్ తీస్తే మీకు ప్రాబ్లం ఒక హాఫ్ ఆఫ్ ద సాల్వ్ అయిపోద్దండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది, ఆ 2ని తీసేయండి. తర్వాత ఇక్కడ పై ఉంది, ఇక్కడ కూడా పై ఉంది, ఆ పైని తీసేయండి. తర్వాత చూడండి, సిలిండర్ యొక్క రేడియస్ హెమిస్ఫియర్ యొక్క రేడియస్ సమానమే కదా. ఇదిగోండి, హైట్ రేడియస్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ద హెమిస్ఫియర్ ఈక్వల్ అయింది. కాబట్టి అప్పుడు ఈ ఆర్, ఇక్కడ ఉన్న ఆర్ కూడా తీసేయండి. సో ఆర్ని తీస్తాను, 2πRని తీస్తాను. ఇక్కడ ఏం మిగిలింది, హెచ్ మిగిలిందండి, ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది, 2 మిగిలిందండి. ఇక్కడ r² అంటే r ఇంటూ r కాబట్టి అందులో ఒక rని తీస్తాను, 2ని తీస్తాను, పైని తీస్తాను, ఇంకేం మిగిలింది, r మిగిలిందండి. అదే ఈ విధంగా చేస్తే మీకు సగం క్యాలిక్యులేషను మీరు చేయనవసరం పని లేదు. ఇప్పుడు చూడండి, 2 ఇంటూ పై అంటే ఎంత, 22/7
తర్వాత ఇంటూ ఆర్ అంటే 3.5 అండి. నేను 3.5 కదా ఇక్కడ చూస్తాను చూడండి. ఇదిగోండి 3.5 మనం ఏం రాయొచ్చు 35/10 అని రాయొచ్చు. అవునా కదా? ఇప్పుడు దీన్ని 5తో క్యాన్సిల్ చేస్తే 5 7s are 35, 5 2s are 10. సో ఫైనల్లీ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 7/2. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 7/2. తర్వాత హెచ్ అంటే 10 అండి, ప్లస్ ఈ 2కే 2, ఆర్ అంటే మళ్ళీ 7/2 అండి. 7/2 చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు క్యాన్సిలేషన్స్ ఏవైనా ఉన్నాయో చూడాలి. డినామినేటర్లో ఉన్నది న్యూమరేటర్లో ఉన్నవి క్యాన్సిల్ అవుతాయి, పైన ఉన్నది కింద ఉన్నది క్యాన్సిల్ అవుతాయి, పక్క పక్కనవి మల్టిప్లికేషన్ అవుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 2 ఉంది కదా డినామినేటర్లో ఉంది, ఈ 2 న్యూమరేటర్లో ఉంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఈ 7 డినామినేటర్లో ఉంది కదా, ఈ 7 న్యూమరేటర్లో ఉంది కదా, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. ఇక్కడ చూడండి ఈ 2 డినామినేటర్లో ఉంది, ఇది న్యూమరేటర్లో ఉంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు ఏం మిగిలాయో రాసేసుకుంటే 22 మిగిలింది, ప్లస్ ఇక్కడ ఇంకేం మిగలేదు కదా 10 మిగిలింది, ప్లస్ ఇక్కడ 7 మిగిలిందండి. సో ఫైనల్లీ 22 ఇంటూ 10 + 7 అంటే 17 అండి. ఇప్పుడు 17 టేబుల్ మీకు వస్తే 17 2s are 34, 4కే 4 అండి, 3 క్యారీ అయ్యిందండి. మళ్ళీ 17 2s are 34, 34కి 3 యాడ్ చేస్తే 37 అండి. 37 ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. 37 ఏంటి బెండకాయల బీరకాయల ఏంటి ఇవన్నీ సెంటీమీటర్లో ఉన్నాయి కాబట్టి మనం ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా చేస్తే 4 మార్క్స్ అండి. చాలా చాలా సింపుల్. మీరు క్వశ్చన్ అర్థమైతే క్వశ్చన్లో ఉన్నది మీరు ఇక్కడ రాసేసి తర్వాత ఒక ఫార్ములా వేసి ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేస్తే మీ పాకెట్లో 4 మార్క్స్ అనేది సింపుల్గా ఉంటుంది. సో ఈ విధంగా నేర్చుకుంటే మీకు క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది తగ్గుతుంది. మీకు ఈ చాప్టర్ అంటే ముందు భయం పోతుందండి. భయం పోయి కాన్సెప్ట్ మీరు నేర్చుకోగలిగితే కాన్ఫిడెంట్గా మీరు ఎగ్జామ్కి వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఈ విధంగా మీరు నేర్చుకోండి. ఈ టాపిక్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్లో ఇచ్చిన క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. అంటే దాన్ని వెయిట్ చేయండి, ఇప్పుడే వస్తాను.